అప్పటినుంచి మే ఇద్దరం కలిసి తిరగటం మొదలెట్టాం. శంకర్ చదువుని పూర్తిగా నెగ్లెక్ట్ చేశాడు. అలా మే ఇద్దరం తిరుగుతుంటే వాళ్ళిద్దరూ అసలు వాడి తప్పేం లేదన్నయ్య, మొత్తం ప్రవీణే వాడిని చెడగొడుతుండు. అవునన్నయ్య, శంకర్ కన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ వాడి వల్లనే వచ్చాయి. వాడు ఈ మధ్యలో క్లాస్ కూడా చక్కగా అటెండ్ అవుతలేదు. మళ్ళీ తాగొచ్చినట్టు జరుగుబే అడ్డంగా పడుకుంటారు. 3, 2, 1 ఎవడా కంతిర్రీ. అరే శంకర్, మీ అన్నయ్య వచ్చిండ్రా? అన్నయ్య? ఏ అన్నయ్య? శంకర్, అరే శంకర్, అన్నయ్య ఎప్పుడు వచ్చా? నీతో మాట్లాడరా? అరే శంకర్, ఏంట్రా ఇది? ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళానన్నయ్య. మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను చదువు ఆపేసి నిన్ను చదివిస్తున్నాను. ఇంకా మన మీద 2 చెల్లెల బాధ్యత ఉంది. మన పరిస్థితి అర్థం చేసుకుని బాగా చదువుకో. ఇంకెప్పుడు ఇలా చేయనన్నయ్య. ఇది మళ్ళీ రిపీట్ చేయొద్దు. అలాగే అన్నయ్య. సరే, నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తాను. ఈ డబ్బు ఉంచు. పర్లేదు, ఉంచు. ఇప్పుడు ఇలా చేయొద్దు. సరే, మాట్లాడుకో. ఓకేనా? వెళ్ళొస్తాను. ఇంకా మాతో ఉండలేక వేణు, రవి రూమ్ ఖాళీ చేసేద్దాం అనుకో. అరే మడత పెట్టడం అయిందా? అరే శంకర్, నేను ఇలా చెప్తున్నాను ఏం అనుకోకురా. నువ్వు మొదటి నుంచి మా ఇద్దరికన్నా మంచిగా చదివేవాడివి, క్లాస్లో టాప్ ర్యాంకర్ కూడా. అలాంటి వాడివి నీకు ఉద్యోగం రాకుండా మాకు వచ్చిందంటే ఒకసారి ఆలోచించురా. అవునరా శంకర్, వేణు చెప్పింది నిజమే. ఫ్యామిలీ గురించి కూడా ఒకసారి ఆలోచించురా. ఓకేరా, మేము వెళ్తున్నాం. వీలైతే నువ్వు కూడా రూమ్ మారిపో. బాయ్ రా. బాయ్. అప్పటి నుంచి శంకర్ మారిపోయాడు. నేను మాత్రం అలాగే ఉన్నాను. అరే శంకర్, చెప్పరా. పదరా సినిమాకి వెళ్దాం. నా పడుకుంది. రారా ప్లీజ్ ప్లీజ్ రా. ఏం చదువుకుంటావు? ప్లీజ్ రా, రేపు ఎగ్జామ్ ఉందిరా. పో, నేను వెళ్తున్నా. రేపు ఎగ్జామ్ ఉందిరా నీకు కూడా. తొక్కలే. బాయ్. చదువుకోరా. అక్కర్లేదురా. అసలు మారడు. అరే వాడు మన శంకర్లా ఉన్నాడు రా. అవునరా, శంకర్ గాడే. హాయ్. హాయ్ రా, ఎలా ఉన్నావు? హాయ్. ఓకేరా. ఈ జాబ్స్ ఎలా ఉన్నాయిరా? ఫైన్ రా. బాగానే ఉన్నాయి. ఇందుకు నీ సంగతి ఏంటి? 3rd సెమిస్టర్ లో కష్టపడితేదనరా నాకు జాబ్ వచ్చింది. ఓ కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్. మర్చిపోయాను, నాకు జాబ్ రాగానే నేను రూమ్ మారాను రా. బా, ఎంత మంచి పని చేసావురా. అన్నట్టు ప్రవీణ్ ఏం చేస్తుంటారా? వాడి గురించి తెలీదురా. వాడు అంతేరా, వాడేం మారలేదురా. సరే ఒకసారి వెళ్ళి చూసొద్దాంరా. లేదురా, మాకు పని ఉంది, మేము బయటకు వెళ్ళాలి. ఓకేరా, బాయ్. బాయ్ రా. బాయ్.
ఏంటిదంతా? ఆహా, కొడుకు ఎంత మంచి పని చేస్తున్నాడో ఇక్కడ. ఓరి ఏరా, ఏయ్, రేయ్ ఆ, రవి, లే ఏయ్, రేయ్, ఏరా ఉద్ధరించావులే, లే ఏ, లే. ఎవడ్రా అది? ఏంట్రా? రూమ్ నిండా ఏంట్రా ఇదంతా? ఏ, ఏరా, ఏ, ఎవడ్రా అది? ఇంకా లేవేరా? ఆ, నాన్న, ఈ చెత్తంతా ఏంట్రా? నువ్వు- ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఎప్పుడు వచ్చావు? చెత్తంతా ఏంట్రా? నాన్న, సిగరెట్ ప్యాకెట్లు ఏంటి? ఆ. బాటిల్స్ ఏంటి? నాన్న, నువ్వు ఏం చేయడానికి పంపాను? నాన్న. నువ్వేం చేస్తున్నావు? లేరా, లే. నువ్వు అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? లే, ఆ. పైకి లే. ఆ, నాన్న. నాన్న. మాటలని ఎక్కడి నుంచి వచ్చారా? నా కడుపున చెడబుట్టావురా. అబ్బా, నాన్న, ఆ, బంగారం లాంటి నీ నాన్న, జీవితాన్ని నాన్న. నాశనం చేసుకుంటున్నావు వద్దు, కదా. నాన్న. నీకు ఇంకా నయ పైసా పంపను రా. చావు నువ్వు చావురా. నాన్న. ఛీ. నాన్న, హో. నాన్న. అరే హాయ్ రా, హాయ్రా లోపలికి రారా, హాయ్రా వేణు. హాయ్ రా. కూర్చోరా. ఏంట్రా చాలా రోజుల తర్వాత? ఏం లేదురా, ఈ మంత్ డాడీ ఇంకా మనీ పంపించలేదురా. ఏమన్నా ఫీజుకి ఏమైనా హెల్ప్ చేయగలరా అని. మన సెమ్ ఫీజ్ ఎంతరా? మన సెమ్ ఫీజ్ రా, థర్డ్ సెమ్. సారీ రా, ఇంకా మాకు శాలరీస్ రాలేదు. చూడమ్మా, మీ ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడ ట్రై చేయగలరా పోనీ? కష్టం రా. సరేరా, చలో బాయ్. బాయ్. బాయ్ రా. బాయ్ రా.